ఇలా తిప్పుతున్నప్పుడు వెనకాల టక్ 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 మని శబ్దాలు వస్తున్నాయి. ఈ జాయింట్స్లో కనుక ఎప్పుడైతే అందరికీ నమస్కారం, నేను మీ డాక్టర్ అరుణ్ కుమార్, స్పైన్ సర్జన్, రేవా స్పైన్ సెంటర్, విశాఖపట్నం. సో కొంతమంది పేషెంట్స్ ఉంటూ ఉంటారు, వచ్చినప్పుడు సార్ నా మెడ ఇలా తిప్పుతున్నప్పుడు వెనకాల టక్ 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 మని శబ్దాలు వస్తున్నాయి, మెడ విరుగుతున్నట్టు శబ్దాలు వస్తున్నాయి, ఇక్కడ మన వేళ్ళు ఎలాగైతే ఇలా చేసినప్పుడు శబ్దం వస్తుందో, ఈ వేళ్ళంతా విరిచినప్పుడు ఎలాగైతే శబ్దాలు వస్తున్నాయో అలాగే మన మెడ కూడా ఇలా అన్నప్పుడు చిన్న శబ్దం వస్తుంది, ఇలా తిరిగినప్పుడు శబ్దం వస్తుంది. ఈ శబ్దాలు వస్తున్నాయి, దీనికి కారణాలు ఏంటి అంటే గనక దానికి డీటెయిల్గా చెప్తే గనక ఇవి మన మెడ తాలూకా వెన్నెముక. ఈ మెడ తాలూకా వెన్నెముకలో ఇది సెంటర్లో ఉంటే ఈ సైడ్స్ ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి రెండు వెన్నెముకలు కనెక్ట్ చేసే జాయింట్స్ ఉంటాయి. ఇవి జాయింట్స్, దీన్ని ఫేసెడ్ జాయింట్స్ అంటాం. ఇక్కడ ఒక జాయింట్, ఇక్కడ ఒక జాయింట్, ఇక్కడ ఒక జాయింట్, అలాగే యువతల వైపు ఇక్కడ 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 అలా యువతల వైపు జాయింట్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ఈ జాయింట్స్లో కనుక ఎప్పుడైతే చిన్నగా మనకి ఒక అరుగుదల మొదలవుతుందో, చిన్న అరుగుదల మొదలవుతుందో అప్పుడు మనకి ఈ టక్ టక్ అనే శబ్దాలు రావడం చాలా కామన్గా చూస్తూ ఉంటాం. అండ్ దానికి ఈ వేళ్ళు విరిచిన శబ్దాలకి పెద్దగా రిలేషన్ ఉండదు. ఈ వేళ్ళు విరిచింది అంతా కూడా లోపల ఎయిర్ ఫామ్ అయితే అది బయటకు వచ్చి మనకు ఆ శబ్దంలాగా అలా అనిపిస్తూ ఉంటుంది. కానీ మెడ దగ్గర చిన్న అరుగుదల వల్ల చిన్న లిక్విడ్ లాంటిది కొంచెం ఎడిమా అంటాం. సో అలాంటిది ఒకసారి ఫామ్ అయిన తర్వాత ఇలా అంటే అప్పుడు ఆ టక్ అని చెప్పి అది రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. మళ్ళీ ఇలా అంటే టక్ అని చెప్పి అది రిలీజ్ అవుతూ ఉంటుంది, మళ్ళీ నార్మల్ పొజిషన్కి వస్తూ ఉంటుంది. సో ఈ టక్ టక్ అనే శబ్దాలు ఎప్పుడైనా వచ్చి మనకి నొప్పి రానంత వరకు పర్లేదు, ఇబ్బంది ఏమీ లేదు. కొంతమంది ఉంటూ ఉంటారు, టక్ టక్ వస్తుంది కదా మళ్ళీ టెస్ట్ చేద్దాం అని రోజుకు ఒక 20-30 సార్లు ఆ టక్ సౌండ్ వింటూ ఉంటారు. అలా చేస్తే డెఫినెట్గా మెడ తొందరగా అరిగిపోతుంది. వచ్చింది అంటే అరుగుదల మొదలైందని, దాన్ని ఇంకా పెంచొద్దు అని. మళ్ళీ అరుగుదల ఫాస్ట్ ప్రోగ్రెస్ అయ్యేటట్టు చూసుకోకూడదు, దాన్ని అక్కడితో ఆపాలి. అంటే ఆ శబ్దాలన్నీ కూడా వస్తే వచ్చింది, దాన్ని కావాలని శబ్దం కోసం అని చెప్పి మీరు అలా చేయకూడదు. రెండో పాయింట్, డెఫినెట్లీ మెడ తాలూకా చిన్న చిన్న ఎక్సర్సైజ్లు ఏవైతే ఉంటాయో అవి రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలి. నెక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అంటూ ఉంటాం. ఆ నెక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అనేవి కంటిన్యూస్గా చేసుకుంటూ ఉండాలి. అండ్ దీనికి ఎటువంటి మందులు వాడాల్సిన అవసరం అయితే లేదు. సో మందులు వాడక్కర్లేదు, ఫిజియోథెరపీలు అలాంటివి ఏమి చేయాల్సిన అవసరం లేదు. నెక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ తప్పకుండా చేసుకోండి, దానివల్ల ఆ శబ్దాలు తగ్గే అవకాశం ఉంటాయి, దాని మీద ప్రెషర్ తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నెక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకోండి. అండ్ దీని గురించి పెద్దగా ఆలోచించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నమస్తే.